వెల్కమ్ టు చీరాల లోకల్ ఛానల్. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. పండగ వచ్చిందంటే, అందులో వినాయక చవితి పండగ వచ్చిందంటే ఊరు వాడ పిల్ల జల్ల వీళ్ళు వాళ్ళు అని కాదు, అందరికీ ఆనందమే. పోతే పండగ ఆనందం అంటే ఇంట్లో ఉండే నలుగురు చుట్టాలు పక్కాలు తెలిసినోళ్ళు ఓ 10 మంది మాత్రమే సంతోషంగా ఉండటం కాదు, అందరూ సంతోషంగా ఉండటం, తెలుగు వాళ్ళందరూ సంతోషంగా ఉండటం, రాష్ట్రం మొత్తం సంతోషంగా ఉండటం. కానీ విజయవాడలో వరద బాధిత ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు పండగ చేసుకునే స్థితిలో లేరు. ఇప్పుడున్న పరిస్థితిలో తినటానికి తిండి, చిన్న భిన్నం అయిపోయిన ఇల్లు వాకిళ్లు తిరిగి సాధారణ స్థితికి వస్తే చాలు, అదే వాళ్ళకి పెద్ద పండగ. అందుకనే ఈ వినాయక చవితికి మనం పండగ చేసుకుంటూనే వరద బాధితుల జీవితాల్లో కూడా పండగ తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని పిలుపునిస్తుంది చీరాల అభివృద్ధి సాధన సమితి. పండగ వేడుకలు అవసరమే, పోతే ఆ వేడుకలకు అయ్యే ఖర్చును కొంత పరిమితిలో పెట్టుకుని కొంత ఆదా చేద్దాం. ఈ సంవత్సరానికి డీజేలు మ్యూజికల్ నైట్స్ వంటి ఆడంబరాలను తగ్గించుకుని ఆ డబ్బుని నిస్సహాయంగా ఉన్న వరద బాధితులకు అందిస్తే దెబ్బతిన్న ఆ జీవితాలకి ఆసరాగా ఉంటుంది. బాధలో ఉన్న ఆ మనసుల్లో కూడా పండగ సంతోషం వస్తుంది అని చాలా మంచి ఆలోచన చేసింది చీరాల అభివృద్ధి సాధన సమితి. వారి ఆలోచనకు చీరాల ప్రజలు చేయూతను అందిస్తే గొప్పగా ఉంటుంది. ఈ వినాయక చవితికి పండగను జరుపుకోవడంతో పాటు సహాయం చేయాల్సిన బాధ్యత కూడా ఏర్పడింది. పండగ ప్లస్ సహాయం ఈజ్ ఈక్వల్ టు గొప్ప పుణ్యం. సహాయం చేయడానికి సంబంధించిన వివరాలను చీరాల అభివృద్ధి సాధన సమితి అధ్యక్షులు శీలం రవికుమార్, సభ్యులు పూటుకూరి వెంకటేశ్వర్లు, భగత్ సింగ్, ఏ బాబురావు, శీలం వెంకటేశ్వర్లు, రామారావు, చిట్టిబాబు వివరించారు. ప్రజలారా, మరి ప్రత్యేకించి చీరాల పట్టణంలో నివసిస్తున్నటువంటి ప్రజలారా, మరి ఈ మధ్య జరిగినటువంటి ఉప్పెన అనొచ్చు, లేదా ఒక ప్రకృతి ప్రజల మీద చేస్తున్న యుద్ధం అని సంబోధించవచ్చు. మనుషులు యుద్ధం చేసుకుంటే దానికి ఒక పరిష్కారం కొంతకాలం తర్వాత ఉంటుందేమో కానీ, ప్రకృతే మనుషుల మీద యుద్ధం చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది మనం అనేక సార్లు చూసాం. దానిలో నిమిత్తమే ఇప్పుడు విజయవాడలో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు. మనము ఇటువంటి పరిస్థితుల్లో సాటి మనుషులుగా వారికి ఎంతైనా మనం అండగా నిలబడాల్సినటువంటి సందర్భం ఇది. హుదుహుదు తుఫాను సందర్భంలో మనం దీపావళి పండుగ నిర్వహించుకోలేదు. కరోనా సమయంలో మనం అనేక పండుగలు నిర్వహించుకోలేదు. అందరూ మానవత్వం ప్రదర్శించాం. ఇప్పుడు మరొక సందర్భం, మరొక భయంకరమైన పరిస్థితి వచ్చింది. మరో 10 రోజులైనా సరే అక్కడ మనుషులు సామాన్య స్థితికి చేరుకుంటానికి చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉట్టి ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితి. ఒక ప్రభుత్వం మాత్రమే వారి సహాయంతో ఏమీ చేయలేరు. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ చీరాల్లో మనం అనేక సంఘాలుగా ఉన్నాం. అంటే గణేశ ఉత్సవ కమిటీగా ఉండి, చర్చి కమిటీలుగా ఉండి, డాక్టర్స్ కమిటీలుగా ఉండి, వర్కర్స్ కమిటీ అని, లాయర్స్ యూనియన్స్ అని, రకరకాల దళిత అంబేద్కర్ పేరు మీద అనేకమైనటువంటి సంఘాలుగా కమిటీలుగా మనం ఉన్నాం. ఈ రోజున మన యొక్క తక్షణ కర్తవ్యం, మనం అందరం కలిసి వారిని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆకలితో వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఆకలి కేకలు పెడుతున్నారు వాళ్ళు. అవన్నీ మనం సోషల్ మీడియా ద్వారా మనం వీక్షిస్తూనే ఉన్నాం. మనం తక్షణం ఈ రోజు నుంచి మొదలుకొని మన అడిషనల్ ఖర్చులు, అంటే మన ఎక్సెస్ ఖర్చులు, మన పండుగలకో పబ్బాలకో మనం ఆటల పోటీలో లేదా ఒక అన్న సంతర్పణలు, పెద్ద పెద్ద సంతర్పణలు చేయటమో, లేదా డీజేలు తీసుకొచ్చి ఒక 20,000 30,000 పాడు చేయటమో అనేది ఇప్పుడు అవసరం లేదు. మనకి మరో సందర్భం ఉంది, మనం చేసుకోవచ్చు. సాంప్రదాయబద్ధంగా చేసుకునే ప్రతి దానికి చీరాల నియోజకవర్గ అభివృద్ధి సాధన సమితి అభ్యంతరం ఏం కాదు. అవి భక్తులుగా చేసుకోవచ్చు. అయితే మొదటగా మనం మనుషులుగా సాటి మనుషుల్ని ఆదుకోవాల్సినటువంటి తరుణం ప్రతి గ్రంథంలో అదే ఉంది, రాజ్యాంగంలో అదే ఉంది. మనం చేయాల్సిన కర్తవ్యం అని చెప్పి చీరాల ప్రజలకి, ఇక్కడ చీరాల పెద్దలందరూ సమక్షంలో ఈ విజ్ఞప్తిని మీకు చేతులు జోడించి చేస్తున్నాం. పేరు పేరున చేస్తున్నాం. ప్రతి ఒక్క సంఘానికి, ప్రతి ఒక్క వ్యక్తులకి మేము చేస్తున్నాం. మీరు అక్కడ ఉన్నటువంటి ఆ అన్నార్థులకి సహాయపడండి. దాని నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కి మీరు డైరెక్ట్ గా మీ సహాయాన్ని అందించినా, లేదు సాధన సమితి పేరు మీద మేము మా నెంబర్ ఇస్తున్నాము, ఆ నెంబర్ కి మీరు సహకరించిన, మనం అందరం కలిసి వారికి సహాయపడాలనేది మా ఉద్దేశం. మా యొక్క చీరాల నియోజకవర్గ సాధన సమితి యొక్క నెంబర్ 9849530645. ప్రజలారా, మరోసారి మీకు చోతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం. మీలో అనేక మంది హృదయం కలిగిన వాళ్ళు, మనసు కలిగిన వాళ్ళు ఉన్నారు. మార్గాలు తెలియకపోయి ఉండొచ్చు. మీ ముందుకు సాధన సమితి వస్తుంది. మీరు మీ యొక్క సహాయాన్ని మా ద్వారా వారికి అందించవచ్చు. లేదు మీరు డైరెక్ట్ గా సీఎం రిలీఫ్ ఫండ్ కి అయినా సరే, ఈ వీడియోల ద్వారా ఆ సీఎం రిలీఫ్ ఫండ్ అకౌంట్ నెంబర్ అవి టెలికాస్ట్ అవుతాయి. అలా అయినా సరే మీరు చేయొచ్చు. ఏదేమైనా మనం మానవత్వం చాటాల్సినటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైంది. మనం అది చేయటమే మానవ సేవే మాధవ సేవ అనే దానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. చీరాల సాధన సమితి అభివృద్ధి సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజా సంఘాల వారికి, మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. నిజంగా ఎప్పుడైతే
ప్రజలందరూ బ్రతికేటటువంటి కాలువల్ని కంతల్ని మొత్తాన్ని పూర్తి చేసి పారిశ్రామికవేత్తలకు అప్పు చెబుతూ ఉన్నారో దాని వల్ల వచ్చిన నష్టాలే గాని ఇంకోటి రూపం కాదు. ఎవరైతే అధికారంలో ఉండారో వాళ్ళ యొక్క వాళ్ళ అభివృద్ధి తప్పక ప్రజల క్షేమం ఎక్కడ పట్టించుకోవట్లేదు. మేము దాదాపు 20-25 సంవత్సరాల నుంచి కుందేరుని పోడ్చొద్దు, అది ఎప్పుడో ఉండటం సహజ వనరు, ఆ సహజ వనరుని కాపాడుకోవాలి, లేకపోతే రేపు భవిష్యత్తు ఇదంతా ఇసుక నేలలు కాబట్టి ఎంత వర్షం వచ్చినా కూడా భూమిలోకి నీరు ఇంకిపోయింది కాబట్టి ఇబ్బంది లేదు. కానీ 10 సంవత్సరాలకి ఇప్పటికి 10 సంవత్సరాల తర్వాత ఈ ఇళ్లన్నీ నిర్మాణం అయిపోయి రోడ్లన్నీ కూడా నిర్మాణం అయిన తర్వాత ఈ ఏరియా అంతా నీరంతా కూడాను ఖచ్చితంగా కుందేరుకి వెళ్ళాలి. దాన్ని కుందేరుని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది. అట్లాగే రాజకీయ నాయకులు ప్రతిపక్షంలో ఉండా అధికార పక్షంలో ఉండా వాళ్ళ స్వార్థానికి వినియోగించుకోవడం కాకుండా ప్రజల యొక్క జీవన విధానం మెరుగయ్యేట్టుగా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నాకు ముందు మాట్లాడినటువంటి రవి గారు గాని భగత్ సింగ్ గారు గాని ఈ బుడమేరు యొక్క ప్రాముఖ్యతల గురించి ఎప్పుడైనా విజయాన్ని గురించి ఇంత అతలాకుతలం అయినటువంటి ఎవరైనా ఊహించారా? కానీ జరిగింది కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకి వ్యాపారవేత్తలకి ఆ భూములన్నీ అప్పజెప్పేసి ఆ కాలువల కంతలు పోడ్చుతున్నారు కాబట్టి ఈ విధంగా జరిగింది. అట్లాగే కుందేరులో 69-70లో పెద్ద వరదలు వస్తే ఆ వరద నివారణ కోసం గానే ఎడమ కాలువ కుడి కాలువ ఆలేర్లు రైట్ ఆర్మ్ లెఫ్ట్ ఆర్మ్ లు నిర్మాణం చేశారు. ఆ తర్వాత 74 ఆ ప్రాంతంలో దీని యొక్క డ్రైనేజీ అవసరం తగ్గింది కాబట్టి దీన్ని రెవెన్యూ భూమిగా మారుస్తామని చెప్పేసి అక్కడ ఉన్న రాజకీయ నాయకులు మార్చి మధ్యలో 30 అడుగులు 60 అడుగుల కాలువ ఉంచి మిగతా అంతా ఇళ్ల స్థలాలకు ఇస్తామని చెప్పేసి మాట్లాడారు. కానీ నేను మాచెల్ల మోహన్ రావు గారు ఇద్దరిని కలిసి హైకోర్టులో పిల్లేశాం. ఏమనంటే ఇది ఎప్పుడో సహజ వనరుగా ఉన్నటువంటి ఈ భూముల్ని నాశనం చెయ్యొద్దు, ఈ కాలువల కంతలు ఉంటే ఎప్పుడో ఏ వరదలు వచ్చినా కూడా మనల్ని కాపాడుతాయని చెప్పేసి మాట్లాడు. అప్పుడు జడ్జి గారు మన లాయర్ ఒక మాట అడిగాడు, ఏమయ్యా 72లో రెవెన్యూ భూమిగా మారిస్తే మీరు ఇప్పుడు వచ్చారేంది 10 సంవత్సరాల తర్వాత అంటే ఆ లాయర్ గారు ఒకటే అడిగాడు, ఏమండి ఈ రోజు భూమిలో నీరు లేదని ఇంకుడు గుంటలని కాలువలని కంతలని చెరువులని తవ్వుతున్నాం, ప్రతి 3 నెలలకు ఒకసారి తమిళనాడు మునుగుతుంది. కారణం ఏంటి? అక్కడ పోయేటువంటి నీరు వసతులు అన్నింటినీ కూడాను పూర్తి చేసి ఇల్లు కట్టుకున్నారు కాబట్టి. అట్లాగే ఈ రోజు హైదరాబాద్ లో ముసీ నది నదుల్లో నీరు తక్కువగా ఉంది, వాటిని పూర్తి చేల స్థలాలుగా ఇస్తారా అని చెప్పేసి గట్టిగా అడిగినందువల్ల వీళ్ళకి మళ్ళీ ఫైన్ వేయకుండా ఆ కేసును అట్లాగే చేశారు. కానీ ప్రజలు విజ్ఞప్తి ఏంటంటే మానవత్వం మనం ఉన్నటువంటి ప్రజలం కాబట్టి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది కాబట్టి ఏదో రూపంలో మనం ఆర్థిక సహాయం అందించాలి. అంతకు ముందు కూడా కర్నూలులో పెద్ద వరదలు వస్తే ఈ పక్క వచ్చేసరికి విజయవాడ లంక భూములన్నీ మునిగితే ఇక్కడి నుంచి చీరాల నుంచి అనేక మంది దాతల ద్వారా బియ్యము వస్తువులు అనేకమైనటువంటి సంఘటనలు పంపించడం జరిగింది. అట్లాగే మా చెల్ల దగ్గర ఉన్నటువంటి రిటైర్మెంట్ ఉద్యోగస్తులందరూ కూడాను మనకు తుఫాన్ వచ్చి మన తీర ప్రాంతంలో ఇబ్బంది పెడితే చచ్చిపోయారు 2-3 కూడా, వాళ్ళందరూ కూడాను 2 లారీల సరుకు బియ్యము నూనెలు ఉప్పులు తీసుకొచ్చి మన అందరి ఆధ్వర్యంలో పంచడం జరిగింది. అట్లాగే మానవత్వంతో ఆ ప్రజలకి ఏదో రూపాయలు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. ఎలక్ట్రానిక్ మీడియా వారికి, చీరాల పుర ప్రజలకు అందరికీ నమస్కారం. నా పేరు చిట్టిబాబు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్న ప్రెస్ మీట్ ఎందుకు ఏర్పాటు చేశామంటే మనందరికి తెలుసు, గత వారం 10 రోజుల నుంచి విజయవాడ బాగా అతలాకుతలం అయిపోయినది. ఆ బుడిమేరు వాగు ద్వారా టోటల్ గా అజిత్ సింగ్ నగర్ గాని విజయవాడ చుట్టుపక్కల ప్రజలు గాని చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనం మెయిన్ గా ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఈ రోజు వినాయక చవితి చేసుకోండి, హ్యాపీగా చేసుకోండి, చాలా ఆనందంగా చేసుకోండి. కానీ ఆ చేసుకునే ప్రక్రియలో కొంచెం సేవ్ చేయండి. కొంచెం సేవ్ చేసి ఆ ఇబ్బందిగా ఉన్నటువంటి విజయవాడ ప్రజలకి సహాయం. మా చీరాల సాధన సమితి తరపున మా అధ్యక్షుల వారు ఒక నెంబర్ ఇచ్చారు, లేకపోతే సీఎం ఫండ్కి పంపించమని చెప్పారు. మీరు పెద్ద మనసు చేసుకొని తోటి మనిషిని సహాయం చేయండి. ముఖ్యంగా మన మదర్ తెరిసా గారు ఒక చిన్న వాక్యం చెప్పారు, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న. అది మాత్రం ప్రతి మానవుడు అందరూ గుర్తు పెట్టుకొని విజయవాడ ఆ విలయానికి మనవంతు సహాయం చీరాల తరపున, చీరాల సమితి తరపున, చీరాల డెవలప్మెంట్ సాధన సమితి తరపున ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంతో ప్రోగ్రెస్ కూడా ఉన్నాయి. లోకల్ ఉన్నటువంటి రాజకీయ నాయకులు గాని, ఆఫీసర్స్ కానీ, టోటల్ గా ఎంఆర్ఓ గాని, పోలీసు వ్యవస్థ గాని అందరితో కూడా మనం టచ్ లో ఉన్నాం. మీకే సమస్య వచ్చినా గానీ ఈ సాధన సమితిని కాంటాక్ట్ చేస్తే మీకు న్యాయం చేసే విధంగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. మరి ముఖ్యంగా మేము మీకు విన్నవించుకుంటుంది ఏంటంటే విజయవాడని ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. మీరు చేసేటువంటి ఖర్చులో 10% మిగిలించండి.
ఆ 10% సీఎం రిలీఫ్ ఫండ్ గాని లేదా మా అధ్యక్షుడికి గాని మీరు పంపిస్తే మనం 2-3 రోజుల్లో వాళ్ళకి కావాల్సినటువంటి డ్రింకింగ్ వాటర్ గాని, బ్లాంకెట్స్ కానీ, పలావ్ పొట్లాలు గాని, పెరుగు పొట్లాలు గాని, పులిహోర పొట్లాలు గాని ఏమైనా గాని మనం ఎర్లీ ఆర్ పాసిబుల్ 2-3 రోజుల్లో మనం ప్రయాణం అయ్యేటట్టుగా మేము ప్లాన్ చేసుకున్నాం. దానికి మీరందరూ కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. యావత్ ప్రజానీకానికి మా తరపున చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, ఇవాళ ఈ రోజు కూడా విజయవాడ అజిత్ సింగ్ నగర్ ఇంకా అనేకమైన ప్రాంతాలు, మరి ముఖ్యంగా అజిత్ సింగ్ నగర్ ఇంకా నీటిలోనే ఉందనేది ఈ రోజు ఉదయం వార్తగా మనం చూస్తాం. అక్కడ అజిత్ సింగ్ నగర్ అయినా, కబేళా అయినా, లేకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో మనం ఎన్ని కాలనీల పేర్లు చెప్పుకున్నా దీని అంతటికీ కారణం బుడమేరుగా ప్రభుత్వం గుర్తించింది. బుడమేరుకు సంబంధించి పడిన గండ్లుని పూడ్చడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తానంటూ రకరకాల ప్రయత్నాల మిలిటరీని కూడా అక్కడ వర్క్ చేపిస్తున్న విషయం మనం టీవీల ద్వారా చూస్తున్నాం. అయితే అసలు వాస్తవం ఏంటంటే, ఇప్పటికైనా ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం ఉన్నా సరే, నిజానికి ఈ నీరంతా కొల్లేరు ప్రాంతానికి చేరవలసిన నీరిది. ఈ కొల్లేరు ప్రాంతంలో అనేక దశాబ్దాలుగా, అంటే దగ్గర దగ్గర 5-6 దశాబ్దాలుగా అక్కడ కొల్లేరు ప్రాంతంలో కంప్లీట్ గా చెరువులు నింపటం వల్ల, జనావాసాలుగా మార్చేసి ఆ కాంటూర్లు మొత్తాన్ని పూర్తి చేయటం వల్ల ఇవాళ ఈ దుస్థితి తలెత్తింది. ఇవాళ భారతదేశంలో ప్రతి నగరం, హైదరాబాద్ కావచ్చు, అహ్మదాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, బాంబే కావచ్చు, ఇవాళ విజయవాడ కావచ్చు, రేపు విశాఖపట్నం కావచ్చు. గతంలో ఒకసారి విశాఖపట్నానికి కూడా జరిగింది. దీని అంతటికీ కారణం ఏంటంటే, పట్టణ ప్రాంతాలకి ప్రజలు రావటం, పట్టణ ప్రాంతాల్లో రాజకీయ నాయకులు ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు మాత్రమే, ఇతర రాజకీయ నాయకులు ఎవరో కూడా ఆ జోలికి పోవట్లా. కేవలం అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ కూటమి, వీళ్ళు కంప్లీట్ గా చెరువుల్ని, నదుల్ని, కుంటల్ని, కాలువల్ని, పారంబోకుల్ని, డొంకల్ని, వాదల్ని పూర్తి చేసి అక్కడ పెద్ద పెద్ద బడా వ్యాపారం చేసుకుంటూ ఆ ప్రాంతాన్ని వాళ్ళు సొంత జాగీర్లుగా మలుచుకోవటం వల్ల మాత్రమే ఈ రోజు ఈ సమస్య తలెత్తింది. ఇది ఈ రోజు చీరాలకు కూడా వర్తిస్తుంది. కుందేరుని అనేక దశాబ్దాలుగా ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ వచ్చినప్పుడు వాళ్ళ పేరు మీద పార్కులు కట్టి, వాళ్ళ పేర్ల మీద ఏదేదో సమాజానికి చేస్తున్నట్టు ఒక బిల్డప్ ఇచ్చుకుంటూ దాన్ని పూర్తి చేయటం, ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఆ నిధుల్ని వాళ్ళ సొంత కాంట్రాక్టర్లకు ఇవ్వటం తప్ప ఆ కుందేరుని బాగు చేసిన దాఖలా లేవు. దగ్గర దగ్గర 350 చదరపు అడుగులు ఉండాల్సిన ఆ ఏరు, కుందేరు ఇవాళ 30-40కి కుంచుకుపోవటానికి కారణం ప్రజాప్రతినిధులుగా గతంలో వాళ్ళు ఇవాళ వాళ్ళ తప్పు చేయకూడదని విన్నవిస్తా ఉన్నాం. అందుకని ప్రజలారా, ఇవాళ గణపతి ఉత్సవంలో కూడా ఆ విగ్రహాలు పెట్టేటప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో పెట్టడం వల్ల మొత్తం జల సంపద అంతా, అన్ని రకాల చేపలు, పక్షులు, రకరకాల జంతువులు నశించిపోతా ఉన్నాయి. దానికి కారణం ప్రజలే. అయితే ఈ బాధ్యతను తీసుకోవాల్సింది నిజానికి పూజారి వర్గం. ఎవరైతే మరి ఆయా అర్చక సంస్థల్లోనూ, అర్చక కేంద్రాల్లోనూ, అర్చక పీఠాల్లోనూ ఉన్న బ్రాహ్మణోత్తములు, పండితులు వేదాలు చదివి ప్రజల్ని మరి ఇవాళ గణపతిని కూడా తప్పు పట్టించడం నిజంగా ప్రకృతిని ధ్వంసం చేయటమే. సకల విఘ్నాలకే నివారించే గణపతిని అన్ని ప్రకృతి వల్ల నాశనం చేసేవాడిగా సృష్టించడం అది పూజారి వర్గం తప్పు. ఘనాపాట్లైనా, ఇంకా రకరకాల వేదాంత చదువుకున్న వాళ్ళైనా ప్రజలకు తెలియజెప్పి ఈ పెట్టకూడదు, అన్ని భూమి పాడైపోతుంది, పక్షులు, జలరాశులు, జీవనదులు పాడైపోతున్నాయనే సందేశాన్ని వాళ్ళు గట్టిగా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ రోజు మనము పూనుకోవాల్సిన తక్షణ కర్తవ్యం ఏంటంటే, జల వనరులు, కాలువలు, కుంటలు, చెరువులు, డొంకపారంబోకులు, వాగులు, వీటిని రక్షించేందుకు సరైన ప్రణాళికలు రచించాలని, ప్రజాప్రతినిధులు అందుకు పూనుకోవాలని, పాలకపక్షంలో వాళ్ళు ఎవరైనా సరే, ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, వాళ్ళ కింద పనిచేసే ఇంజనీర్లని దాని మీద సమగ్ర కార్యాచరణ రూపొందించి పంటలు, పక్షులు, పశువులు, మనుషులు రక్షించే బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా విన్నవిస్తూ, ప్రకృతి విపత్తులకు కారణం మనిషి చేసే తప్పుల్ని దేవుడి మీదకి నెట్టొద్దని విన్నవిస్తున్నాం. నేను సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీని. చీరాల అభివృద్ధి సాధన సమితిలో ఆ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాము. ఈ రోజు మరి విజయవాడ వరదలు, ప్రజలు, జనసమూహము, పట్టణ ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. వారికి మరి ఏ విధమైన సహాయమైనా సరే మన దగ్గర ఉన్న ఎక్సెస్ గా ఉన్న వస్తువులు, బట్టలు గాని, లేకపోతే ఏ వస్తువులైనా, ఉపయోగపడే వస్తువులు, ఆర్థిక సహాయము, వీటినన్నిటిని కూడా మరి అందించవలసిన ధర్మము మనకి కొంత సురక్షితంగా మన ప్రజలందరికీ కూడా బాధ్యత ఉన్నది. మరి ఇటువంటి సమయంలో చీరాల అభివృద్ధి సాధన సమితి వారు జాగ్రత్త తీసుకొని మరి వస్తు సమీకరణ గాని, ఆర్థిక సమీకరణ గాని చేసి వారికి సహాయం అందించేటందుకు ముందుకు వస్తున్నాము. ప్రజలు
మరి దానికి సహకరించవలసిందిగా కోరుకుంటూ అందుకు అందరి తోడ్పాటు అందించవలసిందిగా కోరుచున్నాను.